దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాను. ఎంత అద్భుతమో చూడండి. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు చేసే ప్రతి మేలుకి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని గొప్ప చేయాలి, కొనియాడాలి, ఘనపరచాలి. చాలామందికి మేళ్ళు పొందుకుంటారు కానీ కృతజ్ఞత ఉండదు. వెంటనే మర్చిపోతారు. శ్రమలలో దేవుని దగ్గరికి పరుగులు పెడతారు. ఆ శ్రమలు తీరిపోయాక దేవుని మందిరాన్నే మర్చిపోతారు చాలామంది. ఆ సేవకులను మర్చిపోతారు. కానీ ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొనియాడుతూ అంటున్నారు, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. కొనియాడాలి, దేవుని నామాన్ని గొప్ప చేయాలి. సంసోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా బలవంతుడు. అతను దేవుని ద్వారానే పంపబడ్డారు. దేవుడు ఆ తల్లితో మాట్లాడి దర్శనం కనబడి ఇలా కుమారుడు పుడతారని చెప్పి చక్కటి బిడ్డను దేవుడు ఇచ్చారు. సంసోను బలవంతుడు, చాలా బలవంతుడు. దేవుని ఆత్మ అతనిలో ఉండి ఏ కార్యం చేసినా జయాన్ని పొందుతూ ఉండేవారు. అలా తన యొక్క జీవితంలో దేవుని ద్వారా అద్భుతాలు చేస్తూ ఉండగా దెలీలా అనేటువంటి ఒక స్త్రీ మోహంలో పడిపోయి, ఆ యొక్క పాపంలో పడిపోయి తన జీవితాన్ని శూన్యం చేసుకున్నాడు. కన్నులు ఓడ పెరకబడి నిజంగా ఎంత చీకటి జీవితం అయిపోయింది. చివరికి దేవునిని మర్చిపోయినట్లు అయిపోయాడు. కానీ ఆఖరి క్షణాల్లో ఒక్కసారి పశ్చాత్తాపడి దేవుని దగ్గర మొర్రపెట్టి, దేవా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, నాకు బలం ఇమ్మని అడిగినప్పుడు, ఫిలిష్తీయులతో పాటు నేను కూడా చనిపోతానన్నప్పుడు అద్భుతముగా దేవుడు బలాన్ని ఇచ్చారు. చూసారా, మొదటిగా ఆయన ఎంతగానో ఒక హీరోలాగా దేవుని ఘనపరిచారు. చివరికి అతను ఒక శూన్యంగా సున్నా అయిపోయారు. అలా కాకుండా మన ఆత్మీయ జీవితంలో దేవుని గొప్ప చేసేవారు ఉండాలి. ఆఖరి క్షణాల వరకు దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి, ఆయన్ని కొనియాడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకే ఆయన అంటున్నారు, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామం, ఎంత అద్భుతమైన నామం మన దేవుని నామం. ప్రభావం, మహిమ, ఘనత కలిగినటువంటి నామం. ఆ నామాన్ని గొప్ప చేద్దాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ప్రభావం కలిగిన నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాం. ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు. నీ నామం గొప్ప చేసుకో తండ్రి. నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించండి అయ్యా. పాపపు జీవితాల్లో ఏ ఒక్కరూ జీవించకుండా పవిత్రంగా ఉండడానికి సహాయం చేయి. గొప్పదేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని మీరు కాపాడండి. అలాగే ప్రభువా, నా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.